హలో చితాస్, ఏంటి మూమెంట్? ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం. ఆ గేమ్ ఏంటంటే హెడ్ అండ్ టైల్స్, బొమ్మ బొరుసు. నాకు ఎప్పుడైనా 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు చూస్ చేయడానికి ఇది వాడతా అనమాట. ఇప్పుడు ఆ 2 ఆప్షన్స్ ఏంటంటే, ఈ రోడ్లో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే తమిళనాడు, చెన్నై వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ సైడ్ వెళ్తే కనుక నెల్లూరు, బోర్డు కనిపిస్తుంది కదా. సో ఈ రెండిట్లో చూస్ చేసుకుంటాం కోసమే ఇప్పుడు ఈ గేమ్. హెడ్ పడితే డైరెక్ట్గా మూసుకుని చెన్నై వెళ్ళిపోదాం, అదే టైల్స్ పడితే కనుక నెల్లూరు వెళ్దాం. కానీ నెల్లూరులో ఎలాంటి ప్లాను లేదు. సో ఇది డిసైడ్ చేసిద్ది మన ప్లాన్ ఏంటో. ఇప్పుడు మీ ముందే తీస్తున్నా. ఏం పడింది? టైల్స్ అంటే నెల్లూరు వెళ్ళాలి మనం. ఇప్పుడు నెల్లూరులో చేపల పులుసు బాగుంటుందని తప్పితే ఇంకేమీ తెలీదు. ఇప్పుడు నెల్లూరు సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. కానీ సిటీని ఎక్స్ప్లోర్ చేయాలంటే లోకల్ వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా. సో నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, ఆడికి కాల్ చేసి చూద్దాం. చాలా రోజులైంది కలిసి. మా ఆవిడకి ఫోన్ చేసి మాట్లాడా. ఆడు చిన్న పనిలో ఉన్నాడంట. సడన్గా మనం ఏమీ చెప్పబెట్టకుండా వస్తే వాళ్ళకి కూడా పనులు ఉంటాయి కదా. పని అయిపోయిన తర్వాత వచ్చి కలుస్తా అన్నాడు. బండి నేను ఇంత దారుణంగా ఎందుకున్నాను తెలుసా? అది చాలా పెద్ద స్టోరీ. అది మీకు తెలియాలంటే నిన్న మార్నింగ్ నుండి స్టార్ట్ చేయాలి. వెళ్తూ మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ప్రాజెక్ట్ 36 బై హంగ్రీ చీతా. నా బైక్ నెంబర్ ప్లేట్ మీద లెటర్స్ పోతే మా వాడు మార్కర్ తీసుకొచ్చి ఆర్ట్ వేస్తున్నాడు. ఆర్టిస్ట్ ఇది ఆర్ట్. ఫైనల్గా స్టార్ట్ అయ్యే టైం వచ్చేసింది. ఎందుకో తెలీదు, హార్ట్ అంతా చాలా హెవీ అయిపోయింది. ఇంట్లో ఏంటి రావడం అంటే ఎప్పుడైనా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇల్లు మనకి చాలా కంఫర్ట్ జోన్ కదా. సో ఆ కంఫర్ట్ జోన్ నుండి మళ్ళీ బయటకు వచ్చి వీటిలోకి సింక్ ఇన్ అవ్వాలంటే 1-2 డేస్ పట్టిద్ది మళ్ళీ. ఏం చేస్తాం, తప్పదు. మన మోటోనే హంగ్రీ ఫర్ డిస్కంఫర్ట్ కదా. సో ఇలాంటివన్నీ ఇంకా పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఫైనలీ చాలా రోజుల ప్లానింగ్ తర్వాత బ్యాక్ ఆన్ రోడ్స్. ఇంకా ఆదరకూడదాం. మన ఎదురుగా బెజవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్. మన జర్నీ ఎలాంటి అడ్డంకులు లేకుండా హ్యాపీగా మొత్తం కంప్లీట్ అయిపోవాలని చెప్పి మీరు కూడా దండం పెట్టుకోండి. ముందెళ్ళి ట్యాంక్ ఫుల్ చేపిస్తే ఎటు పడితే అటు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇండియన్ ఆయిల్ ట్యాంక్ ఫుల్ చేయండి. ఫస్ట్ ట్యాంక్ ఫుల్ అప్రాక్సిమేట్లీ 10 లీటర్స్ పట్టింది. 1150 రూపీస్ అయింది. బైక్ ఏంటో కొంచెం తేడాగా ఉంది. అంటే పెట్రోల్ అయిపోయే ముందు ఎయిర్ లాగిద్ది కదా, అలా ఉంది. ఇప్పుడే పెట్రోల్ కొట్టించాం, ట్యాంక్ ఫుల్ చేయించాం. చాలా హార్డ్గా వెళ్తుంది బండి మాత్రం. మామూలుగా స్మూత్గా ఉండేది, ఏంటి సడన్గా ఈ చేంజ్ తెలియట్లేదు. అరే బాగా గుద్దేసుకుంటుంది బండి. బీటింగ్లో చాలా డిఫరెన్స్ వచ్చింది. ఏం ప్రాబ్లం ఇది? స్టార్ట్ అవ్వగానే బండి ప్రాబ్లం రావాలా? యాక్సిలేటర్ మొత్తం ఇస్తున్నా ఇది. అరే ఇదేంటి ఇలా అయిపోయింది? పెట్రోల్ లేదా అంటే ఫుల్ ఉంది. ఇప్పుడే కొట్టించాను ట్యాంక్ ఫుల్. ఇది కూడా ఫుల్గానే ఉంది. సడన్గా ఆగిపోయింది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎంత స్టార్ట్ చేసినా అవ్వట్లేదు. మొన్నే సర్వీసింగ్ నుండి తీసుకొచ్చాను. మళ్ళీ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాను. కార్బొరేటర్కి ఆయిల్ సరిగ్గా అందట్లేదంట. సో అది ఫిక్స్ చేశారు. ఫ్యూయల్ సిస్టమ్ క్లీనర్ అని చెప్పి ఇది ఒకటి ఉంది. దీన్ని ట్యాంక్లో పోస్తారు. దీనివల్ల బండి మైలేజ్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యిందంట. బండి సర్వీస్ అయ్యేలోపు నిన్న మా ఓడేసిన ఆర్ట్ మొత్తం పోయింది. అందుకే అది పీకిచ్చేసి కొత్త నెంబర్ ప్లేట్ ఫిట్ చేపించేశాను. ఈ పనులన్నీ చేపించుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యేలోపు నైట్ అయిపోయింది. కొంచెం దూరం వెళ్ళంగానే వర్షం బీపచ్చంగా స్టార్ట్ అయ్యింది. లక్కీగా కొంచెం కూడా తడవలేదు.
ఇక్కడ ఒక షాప్ ఉంటే దాని లోపల నేను బైక్ చిల్ అయ్యాం. సగం దూరం వచ్చేసాక ఈసారి వర్షం సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు. ఫుల్ వర్షం పై నుండి కింద వరకు మొత్తం షూస్తో సహా అన్నీ తడిసిపోయినాయి. షూస్, బ్యాగ్, కాకపోతే బ్యాగ్కి కవర్స్ ఉన్నాయి కాబట్టి సెట్ అయిపోయింది, కానీ ఇంకా ఫుల్గా తడిసిపోయా. ఎంతసేపు ఆగుతున్నా కానీ వర్షం తగ్గట్లేదు. ఇంకా మంచిగా ఇక్కడ ఒక బల్ల ఉందన్నమాట, దీని మీద స్లీప్ వేయడమే. ఇంకా అది అంత పెద్ద కథ జరిగింది. రాత్రి మాత్రం వర్షం ఒక ఆట ఆడుకుంది. చాలాసార్లు ఆపేసింది. పెట్రోల్ బంకుల్లో ఆగిపోయాను, టోల్ గేట్ దగ్గర ఆగిపోయాను, ఇంకా దొరికిన ప్లేసెస్లలో ఆగిపోయి అక్కడ అలా కూర్చునిపోయాను. ఇంకా లాస్ట్ ప్లేస్లో అయితే అలా పడుకుని పోయాను. ఇప్పుడు నెల్లూరులో మన కోసం ఏం వెయిట్ చేస్తుందో చూడాలి. నెల్లూరు సిటీ చాలా క్లీన్గా ఉంది. పొద్దున్నే వర్షం పడింది అనుకుంటా, అండ్ ట్రాఫిక్ కూడా అంతేమీ లేదు, నార్మల్గానే ఉంది. ఇది నెల్లూరు మెయిన్ సెంటర్. ఇప్పుడే రూమ్లోకి చెక్ ఇన్ అయిపోయా. హోటల్ మాత్రం సూపర్ ఉంది. దీని పేరు హోటల్ రాయల్ పార్క్. జీటీ రోడ్లో ఉంటుంది, అంటే మెయిన్ రోడ్. మనకి విజయవాడకి బందర్ రోడ్ ఎలాగో దీనికి జీటీ రోడ్ అలా అనమాట. సో మొత్తం షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. సో ప్రాపర్ సెంటర్లో ఉంటుంది అనమాట. అలాంటి ప్లేస్లో ఇంత మంచి హోటల్ దొరికింది. ఇది 3 స్టార్ హోటల్. దీంట్లో ఒక సూట్ రూమ్ ఉంది, ఫస్ట్ అది చూపించారు. అదైతే సూపర్ ఉంది. ముందు ఒక సోఫా సెట్, తర్వాత బెడ్రూమ్, అవన్నీ ఉన్నాయన్నమాట. మనం సోలోగా వచ్చిన వాళ్ళకి మనకు అంత ఎందుకు అవి. సో ఇది స్టాండర్డ్ రూమ్ అనమాట. ఇది 2200 రూపీస్ పడింది నాకు పర్ నైట్. రూమ్స్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. ఇలాంటి లొకేషన్లో 3 స్టార్ హోటల్ ఈ ప్రైస్కి వచ్చిందంటే బెస్ట్ డీల్. హోటల్ మొత్తం చాలా క్లీన్గా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. కారిడార్స్ కానీ, రిసెప్షన్లో వాళ్ళు ఏదో ఒక కింగ్ వస్తే ఎలా మర్యాద చేస్తారో అంత మర్యాద చేస్తున్నారు. బాగుంది. నెల్లూరు హాస్పిటాలిటీ బాగుంది. ఇది నా రూము. దీని బాల్కనీలో చూస్తే ఇది ప్రాపర్ సెంటర్ అనమాట. ఇదంతా ఇటు సైడ్ కూడా అక్కడ కనిపిస్తుంది కదా జంక్షను, అదే మెయిన్ సెంటర్ నెల్లూరులో. సో అలాంటి ప్లేస్లో ఉంటున్నాను ఇప్పుడు. మావాడు ఇప్పుడే కాల్ చేశాడు, తింటాకి వెళ్దామని చెప్పాడు అనమాట. ఒక అరగంట పట్టిద్ది అన్నాడు. వర్షంలో ఫుల్గా నానిపోయాను. వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉంటా, తింటాకి వెళ్దాం. ఇప్పుడే మళ్ళీ మా ఊరి దగ్గరికి స్టార్ట్ అయ్యా. వెళ్ళి వాడిని పిక్ చేసుకుని అప్పుడు తింటాకి వెళ్తాం. నెల్లూరు వస్తే తినాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా? నెల్లూరు చేపల పులుసు. మామూలుగా ఉండదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తిన్నా, చాలా బాగుంటుంది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి కుమ్మితే సెట్ అయిపోద్ది. మామా ఎలా ఉన్నావు? ఇప్పుడే హోటల్కి తీసుకొచ్చాడు. ఆ హోటల్లో అసలు కాలు పెద్ద కూడా ఖాళీ లేదు, అంత పెద్దగా ఉంది. హోటల్ రాయల్ సీమాస్ అని ఉంటుంది అనమాట. ఇగో తనే మావాడు చైతు, రాక్ చైతు. నెల్లూరులో రాక్ చైతు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో ఇక్కడ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయంట. మనోడు మటను, చికెను, ప్రాన్స్, చేపల పులుసు అన్నీ చెప్పేశాడు. ఫస్ట్ మటన్ బిర్యానీ ట్రై చేద్దాం. ఎన్ని సంవత్సరాలు తింటున్నావు ఇక్కడ? 15 ఇయర్స్ పైన. మటన్ పీస్ మామూలుగా లేదు, ఊడిపోతుంది పట్టుకుంటే. కరెక్ట్గా ఉంది మటన్ బిర్యానీ. గోంగూర ఇష్టం. ఎన్ని కిలోమీటర్లు తీసుకున్నావా? గోంగూర దొరుకుతుంది. గోంగూర బిర్యానీ దేనికి ఒకసారి మనం విజయవాడ నుంచి గంగూరు బిర్యానీ ఇప్పుడు 2017లోనో 2015లో మనోడు విజయవాడ వచ్చాడు అనమాట. అప్పుడు గంగూరు బిర్యానీకి తీసుకెళ్ళా. మటన్ గోంగూర క్రేజీ కాంబినేషన్. గోంగూరతో మటన్ బిర్యానీ అద్దరిపోయింది. ఇప్పుడు స్టార్ ఐటమ్ రైస్, చేపల పులుసు, కొరమైన చేపల పులుసు. ఆహా, నెల్లూరు చేపల పులుసు అని ఎందుకంటారో ఇది తింటే అర్థమైంది. మంచి ఫ్లేవర్ ఉంది. ఆ పులుపు అండ్ మంచి స్పైసీగా కూడా ఉంది. స్పైసీ ప్లస్ పులుపు బెస్ట్ కాంబినేషన్. ఇది ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్ కూడా బాగుంది. ఈ ప్రాన్స్ క్రేజీ స్పైసీ ఉంది. గోపలు గుయ్యి అంటున్నాయి. వీటన్నిటిలో చేపల పులుసు మాత్రం అల్టిమేట్ ఉంది. ఇక్కడ టేబుల్ దొరకడమే గగనం. అందరూ అక్కడ నుంచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైపోతాను. ఈ 2 సీట్లే మిగతా వాళ్ళందరూ వేరే వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు అయిపోయిన తర్వాత మేము నడవడానికి కూడా స్పేస్ లేదు. వాళ్ళ మధ్యలో ఏంటి వెళ్ళాలి, మామూలుగా లేదు. ఇంత ఫాస్ట్గా ఉన్నారు, అప్పుడే ఇచ్చేసారా? అంత తిన్న తర్వాత బాదం కీర్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. బాదం పాల్లో ఫుల్ బాదం పప్పులు వేసేసి ఉందన్నమాట. ట్రై చేద్దాం. ఫస్ట్ టైం తాగుతున్నాయి ఇది కీరు.
బాదం పాలు తాగడం కదా తినాలి. అంత స్పైసీగా మంచిగా తినేసి వచ్చిన తర్వాత ఇది తాగుతుంటే సూపర్. ఇది ఇంకా సగం కూడా అవ్వలేదు, ఫుల్ హెవీ అయిపోయింది. ఈ బాదం పప్పు వేసారు, పెద్ద పప్పులు ఉండే కదా, జీడిపప్పు సైజ్ చూడండి దీంట్లో ఇంత పెద్దవి. ఇలాంటివి తగులుతూనే ఉన్నాయి, గుప్పుడు తీసి దాంట్లో వేసేసినట్టున్నారు. తింటమే సరిపోతుంది. ఇది టైం ఇప్పుడు 5:30 అవుతుంది. ఒక మంచి సన్సెట్ పాయింట్కి వచ్చాం. 3:30 నుండి స్టార్ట్ అయ్యాం రూమ్లో. అక్కడ నుండి కృష్ణపట్నం పోర్ట్ అంతా తిరిగేసాం. మా వాడు కష్టపడి ఈ మ్యాప్స్లో చూసి ఏయో ఒకటి ఆ సందుల్లో ఈ సందుల్లో తీసుకొచ్చి ఫైనల్గా ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు మనోడు. మామూలుగా కాదు అసలు. ఇది రాక్ బీచ్ అనమాట, ప్రైవేట్ బీచ్. చాలా అసలు యాక్సెస్ ఉండదు. మనోడు ఎలా తీసుకొచ్చాడో తెలియదు కానీ తీసుకొచ్చేసాడు ఇక్కడికి. బండేమో అక్కడెక్కడో ఆ చివర పెట్టాం, అక్కడ నుండి మళ్ళీ నడుచుకుంటూ వచ్చాం. ఇటు సైడ్ ఏమో సన్సెట్ అవుతుంది, వెనకాలంతా పెద్ద చిమ్నీలు ఉన్నాయి కదా, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. అక్కడ కనిపించేదంతా ఏపీ జెన్కో అనమాట. అండ్ ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో ఆ సన్సెట్కి, ఆ బీచ్లో వచ్చే గాలి, అండ్ ఇక్కడ ప్లేసు నెక్స్ట్ లెవెల్ అంతే. మనోడు లోకల్ అయ్యి ఉండి ఇన్ని ప్లేసులు తెలుసు కాబట్టి అసలు ఎక్కడెక్కడో చూసి మరీ ఇక్కడ తీసుకొచ్చాడు. మామూలుగా అయితే ఇక్కడికి రావడం ఇంపాసిబుల్. అసలు ఈ ప్లేస్ ఎక్కడ ఉందో కూడా చాలామందికి నెల్లూరు వాళ్ళకి కూడా తెలియదు. ఇక బండి అక్కడెక్కడో పెట్టేసి ఇలాంటి వాటర్ ఉన్న వాటిలో నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ నుండి ఆ ఫెన్స్ కనిపిస్తుంది కదా, ఆ ఫెన్స్ లోపలికి వెళ్తే అక్కడ ఉంది అది. మళ్ళీ తిరిగి మేము బండి పార్క్ చేసిన దగ్గరికి వచ్చేసాం. ఇదంతా కూడా ప్రైవేట్ బీచ్ లాగానే ఉంది, ఒక్క మనిషి కూడా లేడు. టైం 9:30 అవుతుంది. మంచిగా వేడి కత్తి రోల్ అంట ఇది తీసుకొచ్చాడు ఇక్కడికి. సో మంచిగా పరోటా మా ముందే ఫ్రెష్గా చేసి డబుల్ ఎగ్ వేసి దానిపైన చికెన్, ఆనియన్స్, సాసెస్ అన్నీ వేసి ఇచ్చాడు. ట్రై చేసి చూద్దాం. అది ఇది కలకత్తా కత్తి రోల్ అనమాట. బాగుంది, బాగా క్రిస్పీగా ఫ్రై అయింది. ఆ లోపల చికెన్ కానీ ఆ సాసెస్ కానీ అదిరిపోయింది. మధ్యాహ్నం తినదే బాగా ఫుల్గా ఉంది. నైట్కి ఏమొద్దు అంటే లైట్గా అన్న ఉంటుంది తినమని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. నైట్ మళ్ళీ బిర్యానీ. సాయంత్రం వచ్చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మట్టికి స్నానం చేస్తే పొడుగుని కోమ, మనోడు కోమ, నేను కోమ. అప్పుడే ఫోన్ చేశాడు, మళ్ళీ లేచి వచ్చాం. ఇది తినేసి వెళ్ళి కాసేపు పికిల్ బాల్ ఆడుకుని ఆ తర్వాత మళ్ళీ నైట్ అంతా తిరగడమే. పికిల్ బాల్లో కలుపుతాం. మొత్తం 6 గేమ్లు ఆడాం. 6 గేమ్లు అన్న నేను కలిపి గెలిచేసాం. వీళ్ళు 6 ఓడిపోయారు. అమ్ముడు పోయాడు. ఇది నేను సెకండ్ టైం ఆడడం. అన్న ఎలా కొట్టాలి ఏంటని మంచిగా నేర్పించాడు. ఒక దెబ్బకి మొత్తం కానొక్కింది. రాక్ చేయొద్దు. సూపర్ షీల్డ్ మొత్తం టీ షర్ట్లు అన్ని తడిసిపోయినాయి దెబ్బకి అందరికి. గేమ్ అయిపోయాక మళ్ళీ రోడ్ల మీద ఫుల్గా తిరిగేసి ఇప్పుడే మళ్ళీ రూమ్కి వచ్చా. ఫుల్గా అలిసిపోయా కూడా. ఇంకా రేపొద్దునే కలుద్దాం. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. 9 hours ఆఫ్ డీప్ స్లీప్, కోమా అంతే. చాలా బాగా నిద్ర పట్టింది. ఈ రూమ్తో పాటు మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉందన్నమాట. ఇప్పుడే వెళ్ళి మంచిగా కుమ్మేసి వచ్చా. యాక్చువల్గా కాంప్లిమెంటరీలో బ్రేక్ఫాస్ట్ అంతా బాగా అనుకుంటాను నేను ఇప్పుడు, బట్ ఈ రోజు మాత్రం చాలా బాగున్నాయి. చాలా రకాలు పెట్టారు. ఇడ్లీ, చిన్న దోశలు ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. దాంతోపాటు జనరల్గా ఉండే బ్రెడ్ టోస్ట్లు అవి కూడా ఉన్నాయి అనమాట. ఫుల్గా తినేసి లాస్ట్లో కాఫీ తాగొచ్చా. సూపర్. జనరల్గా అయితే ఇప్పుడు ఈ రూమ్ని చెక్అవుట్ చేయాలి. సో నిన్న మన వాళ్ళతో తిరిగిన తర్వాత ప్లాన్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి. ఇంకొక రోజు ఉందాం అనుకుంటున్నాను, అందుకే మళ్ళీ ఈ రోజు కూడా ఎక్స్చేంజ్ చేశాను రూమ్ని. సో నెమ్మదిగా ఇంకా రెడీ అయ్యి బయటికి వెళ్దాం. ఈ రోజు నెల్లూరు ఏం ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో చూద్దాం. హోటల్ దగ్గరికి మా వాడొచ్చి పిక్ చేసుకున్నాడు. ఇద్దరం కలిసి మూవీకి వెళ్ళాం. ఇదే లీలామహల్. దీని లోపల అంబియన్స్ మామూలుగా లేదు, వెయిటింగ్ ఏరియానే అదిరిపోయింది. థియేటర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది నెల్లూరులోనే లార్జెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ అంట. అండ్ దీంట్లో ఉన్నాయి అన్ని రిక్లైనర్ సీట్సే. ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయో. జనరల్గా థియేటర్స్లో స్క్రీన్ దగ్గర నుండి పైకి ఉంటాయి కదా సీట్స్, ఇవి కిందకు ఉన్నాయి. ఇంతకీ ఏ మూవీ చెప్పలేదు కదా, మీరే గెస్ చేసి కింద కామెంట్స్లో చెప్పండి. మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇవి
నెల్లూరు స్పెషల్ గీ కారం దోశ, నెయ్యి కారం దోశ అనమాట. నేతిని దుమ్మరిచ్చారు దీంట్లో, మామూలుగా లేదు. మేకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. దీన్ని బొగ్గుల ప్యానం మీద కాలుస్తున్నారు అనమాట. కిందంతా బొగ్గులు పెట్టి ఆ సెగ మీద కాలుస్తున్నారు. అట్టు చిన్నగానే ఉంది. దానిపైన ఫుల్గా నెయ్యేసి దానిపైన కొంచెం చట్నీ వేస్తున్నారు అనమాట. ఎర్రకారం చట్నీ ఒకటి, నార్మల్ పల్లి చట్నీ లైట్గా. ఆ తర్వాత దాన్ని బాగా రోస్ట్ చేసి తర్వాత ఒకసారి నెయ్యి అండ్ తీసే ముందు కరెక్ట్గా ప్లేట్లో వేసే ముందు మళ్ళీ ఇంకోసారి నెయ్యి వేస్తున్నారు. ఫుల్లీ నెయ్యితో లోడెడ్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నెయ్యి అలా కారిపోతుంది ఇక్కడంతా. బా డిఫరెంట్ టేస్ట్. నెయ్యి టేస్ట్ అయితే బీపచ్చంగా తెలుస్తుంది. దీంట్లో నెయ్యి వేయలేదు, పోసారు. సూపర్ టేస్ట్ అసలు. ఈ కారం ఏదైతే ఇచ్చారో మంచి స్పైసీగా అదిరిపోయింది. దోశలో నెయ్యి ఎంత వేసారంటే ఇది ఇలా పిండుతుంటే నెయ్యి కారుతుంది. ఎంత బాగున్నాయి అంటే వెంటనే ఇంకోటి చెప్పాం. టేస్ట్ మాత్రం సూపర్ అల్టిమేట్ ఉంది అంతే. చట్నీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ, మంచి టేస్టీగా ఉన్నాయి. చాలాసార్లు నేను గీ రోస్ట్ దోశలు అవన్నీ తిన్నా కానీ అవన్నీ డిఫరెంట్ టేస్ట్, ఇది డిఫరెంట్ టేస్ట్. దీంట్లో వేసిన కారం వల్ల కూడా అయి ఉండొచ్చు. నెయ్యి కారం పర్ఫెక్ట్. ఈరోజు కూడా ఫుల్గా తిరిగేసి ఇప్పుడు ఈ తాగడానికి వచ్చాం. ఇక్కడ తీసుకొచ్చాడు ఈ సుగంధి వాటర్ అంట, టెంకాయ సుగంధి అన్నాడు. సుగంధి జనరల్గా రెడ్ కలర్లో ఉంటుంది కదా, ఇది చూడండి వాటర్ కలర్లో ఉంది. కొబ్బరి నీళ్ళు పోసి దాంట్లో సుగంధి వాటర్ పోసాడు. ఏం మా ఇవి తెల్లగానే ఉంటాయి ఇక్కడ, సుగంధి వాటర్ తెల్లగానే ఉంటాయి. మనేపంతా సుగంధి అంటే రెడ్ కలర్లో కొంచెం అలా ఉంటుంది కదా, ఈ ప్యూర్ వైట్ కలర్లో ఉంది. తాగుతుంటే బాగుంది, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం ఇలాంటివి ట్రై చేయడం నేను. మామూలుగా సుగంధి తాగుతావంటే అంత వద్దన్నాను, టెంకాయ సుగంధి అన్నాడు. సరే ట్రై చేద్దామని చూస్తే కలర్ మాత్రం వైట్ కలర్లో ఉంది. టేస్ట్ అయితే సుగంధి టేస్ట్ తెలుస్తుంది. కొబ్బరి నీళ్ళకున్న టేస్ట్ బా వేరే ఎక్స్పీరియన్స్ అసలు. ఇలాంటివన్నీ దగ్గరుండి మరీ ఇప్పిస్తున్నాడు ఎక్స్పీరియన్స్ అంతా. మనోడు జస్ట్ ఒక్క ఫోన్ చేశాను అంతే, మామ వస్తున్నానంటే నువ్వు రా నేను చూసుకుంటా అన్నాడు. 2 రోజులు నాతోనే ఉన్నాడు. మొత్తం నెల్లూరు అంతా తిప్పి చూపించాడు. థ్యాంక్ యూ మామ. మామది నాది జన్మ అనుబంధం. ఇప్పుడు 10 years అయింది కదా. 10 years అంటే 11 years అయింది. 2015లో ఫస్ట్ టైం కలిశాను. నాకు మామ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, విష్ణు అని. తన కామన్ ఫ్రెండ్, తన 10th క్లాస్ అనమాట. అలా నాకు ఫ్రెండ్ అయ్యాడు. అప్పటి నుండి ఇంకెలాగే. మనోడు ఒకసారి దుబాయ్ వచ్చాడు. నన్ను దుబాయ్ ఒక్క రోజులో మొత్తం తిప్పి చూపించాడు. దుబాయ్ మొత్తం మనోడు లేవర్ ఉండి అప్పుడు ఒక్కరోజే వచ్చాడు అనమాట. ఒక్క రోజులో ఎంత కుదిరితే అంత తిరిగాం. థ్యాంక్ యూ మామ, మంచిగా తిప్పి చూపించావు. మనోడు లేకపోతే కనుక ఈ నెల్లూరు ఎక్స్పీరియన్స్ వేరే లాగుండేది. ఇప్పుడే మొత్తం తిరిగి రూమ్కి వచ్చేసా. ఈ బ్యాండ్ చూసారా, మనోడి చేతికి ఇలాంటి బ్యాండ్ ఒకటి ఉందన్నమాట. ఆ వాచ్ బ్యాండ్ ఎక్కడ తీసుకున్నావు ఏంటి అని అడిగితే తీసుకెళ్ళి ఆ బ్యాండ్ కొని నాకు ఇచ్చాడు. మర్చిపోలేను దీన్ని. జస్ట్ ఒక కాయిన్ ఫ్లిప్తో నా 2 రోజులు మొత్తం చేంజ్ అయిపోయింది. మర్చిపోలేని ఎక్స్పీరియన్స్, అంతకంటే మర్చిపోలేని మెమరీస్. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసుగా, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాట్సాప్లో. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. కింద హై బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. నా వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అయ్యింది. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ వెన్స్డే కలుస్తాను. బాయ్. హంగ్రీ చీతా, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ ఆన్ ఎ హంట్. స్టే హంగ్రీ.